విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి ఆధ్వర్యంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. వీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకల నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. 3 ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు అవసరమైన ప్రాంతాల్లో పోలీస్ మళ్లింపులు చేపట్టనున్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, క్రైమ్, ఏఆర్, హోంగార్డ్ విభాగాలకు చెందిన పోలీస్ సిబ్బందిని భారీగా మోహరించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో గ్రీన్ కారిడార్, వీఐపీ పార్కింగ్, సభా ప్రాంగణ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆగస్టు 1 ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేయనున్నారు. అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం వైపు నుండి వచ్చే భారీ గూడ్స్ వాహనాలను విశాఖ నగరంలోనికి అనుమతించబోమని పోలీసులు తెలిపారు. సభకు వచ్చే ప్రజల కోసం ప్రత్యేక బస్సు మార్గాలు, పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వాహనదారులను పోలీసులు సూచనలు పాటించాలి అని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి అని సిపి శంకబ్రత బాగ్చి విజ్ఞప్తి చేశారు. నమస్కారములు. ఈ రాత్రి పిలిచాము ఎందుకంటే టైం తక్కువ. ప్రధాని ప్రోగ్రామ్ ఉంది, మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్. అది మన అందరికీ గర్వకారణం. ఆ సందర్భంగా మీ అందరికీ తెలుసు, మన విశాఖపట్నం నగరం నుండి 1465 బస్సులు మరియు అనకాపల్లి నుండి 500 బస్సులు మరియు ఏఎస్ఆర్ జిల్లా నుండి 23 బస్సులు, దాదాపు 2000 బస్సులు ఆ రోజు పొద్దున 3 రోడ్స్ మీదుగా 12 ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా కొన్ని ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు ఎటువంటి అసౌకర్యం లేకుండా కార్యక్రమానికి చేరుకొని తిరిగి వెళ్ళేలా 3 ప్రధాన రూట్లు మనం ఎన్నిక చేసాము ఈ బస్ వెళ్ళడానికి. అది ఒకటి వచ్చేసి అనకాపల్లి నుండి కొన్ని బస్సులు వస్తాయి. అవి పిఎస్ఎల్ జంక్షన్, అనంతపురం మరియు రాజ్పులవ మీదుగా సభా ప్రాంగణానికి చేరుకోవాలి. అక్కడ ఇంకొకటి వచ్చేసి అది భీమిలి నియోజకవర్గం వాళ్ళు మధురవాడ, అనంతపురం, తగడపువలస, రాజపులవ, విశాఖ తూర్పు ఆడిలవ ప్రాంతం నుండి హనుమాన్వాక, అడవివరం, సొంటియాం, పిఎస్ఎల్, అనంతపురం, తగడపువలస, రాజపులవ, మిగిలిన ప్రాంతాల నుండి మధురవాడ, ఫ్లవర్ మార్కెట్, అనంతపురం, రాజపులవ, విశాఖ ఉత్తర్, విశాఖ దక్షిణ, ఎన్ఏడి, టీసీపాలెం, మద్దిలపాలెం, కొమ్మాది, అనంతపురం, రాజపులవ, విశాఖ పశ్చిమ, గాజువాక, పెందుర్తి, ఎన్ఏడి అబ్లిక్ పెందుర్తి, తర్వాత సరిపల్లి ఫ్లైఓవర్, సర్వీస్ రోడ్, రాజీవ్ నగర్ అండర్ పాస్, పిఎస్ఎల్ జంక్షన్, అనంతపురం, రాజపులవ. సో 1వ తేదీ ఆగస్ట్ నెల ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు విశాఖపట్నంలో ఉన్న వాహనదారులు అత్యవసర అయితే తప్ప సాధారణ ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 3 రూట్స్ అవాయిడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజా రవాణా మరియు పార్కింగ్ ఏర్పాట్లు, విఐపి వాహనాలకు, ప్రధాని సభలో పాల్గొనేందుకు వచ్చే విఐపీలకు వాహనాలు నేరుగా విఐపి పార్కింగ్ చేరే విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. అదే మాదిరిగా సభా ప్రాంగణానికి కేవలం 400 నుండి 500 మీటర్ దూరంలోనే అన్ని వాహనాలు పార్కింగ్ వసతి ఫెసిలిటీ కల్పించడం జరిగింది. సో మార్గ మధ్యంలో వాహనాలను నిలిపివేసి మరి వెనక్కి వచ్చే వాహనాలకు అలా చేస్తే తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడానికి ప్రమాదం ఉంది. అందుకే ప్రతి ఒక్కరు కేటాయించిన పార్కింగ్ స్థలాలకి వెళ్ళాలి. అది కూడా వాళ్లకు సూచించడం జరుగుతుంది. జాతీయ రహదారిపై సభకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా పార్కింగ్ స్థలాలకు చేరుకునేలా అక్కడక్కడ సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
వాహనదారులు సూచికలను గమనించి పోలీస్ సూచన మేరకు వెళ్ళాలి. ఇంకొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి. అనకాపల్లి వైపు నుండి వచ్చే భారీ వాహనాలు, గూడ్స్ వాహనాలు ఆగస్ట్ 1వ తేదీ ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు లంకెనపాలెం నుండి విశాఖపట్నం లోనికి రావడానికి అనుమతి లేదు. అదే మాదిరిగా శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు, గూడ్స్ వెహికల్ ఆగస్ట్ 1వ తేదీ 5 గంటల పొద్దున నుండి రాత్రి 8 వరకు విశాఖపట్నం లోపలికి రావడానికి అనుమతి లేదు. భారీ సంఖ్యలో ప్రజలు, వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున వాహనదారులు కేటాయించిన పార్కింగ్ ప్రాంతంలో వాహనాలను నిలిపివేయాలి. ట్రాఫిక్ సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలి. సభ వేదికకు వెళ్లే ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపులను గౌరవించి పోలీసులకు సహకరించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కాకుండా వాహనాలు రోడ్ మార్గ మధ్యలో ఎక్కడ నిలపడానికి వీల్లేదు. ఎందుకంటే నేషనల్ హైవే ఇటువంటి ఇంపార్టెంట్ రూట్స్ ఉన్నాయి. ఎక్కడన్నా ఒక వాహనం ఆగిపోతే అన్ని వాహనాలు ఆగిపోతాయి. కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల వెడల్పు తక్కువ, తర్వాత బాస్ స్టాండింగ్ చేయడం కష్టం. అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు. పోలీస్ వాళ్ళు సూచన మేరకు వాళ్ళు మళ్లించాలి. అది రేపు రిహార్సల్ జరుగుతుంది. ఆ రిహార్సల్ కూడా వాళ్ళు అప్పుడు వాళ్ళు చూస్తారు, ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ పార్కింగ్ చేయాలి అంతా చూస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక లేఅవుట్ కేటాయించడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకు భోజనం ఇవ్వడం జరుగుతుంది. ఆ భోజనం తీసుకుని బయటికి వెళ్ళాలి. మళ్ళీ హైవే ఎక్కి మళ్ళీ రిటర్న్ రావాలి. అది కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 12 ప్లేసెస్ కేటాయించడం జరిగింది. అది కూడా జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి అందరికీ సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా జిల్లా యంత్రాంగం, పోలీస్ కలిసి పనిచేస్తారు. మేము ఈ ఒకే రోజు మాత్రం అందరూ పోలీస్ సూచనల ప్రకారం ట్రావెల్ చేయాలి, ప్రయాణం చేయాలి. మేము మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఏదైనా డౌట్ ఉంటే మన పోలీస్ నంబర్ 112 మరియు వైజాగ్లో ఉన్న వాళ్ళు నా పర్సనల్ నంబర్ 7995095799 కూడా సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు అది శనివారం స్కూల్ కాలేజెస్ అన్నీ ఉంటాయా? ఓకే, ఫస్ట్ సాటర్డే. అయితే మేము జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడతాం. స్కూల్ కాలేజ్ గురించి ఏమైనా సూచనలు ఆయన ఇస్తారేమో, అది మేము రిక్వెస్ట్ చేస్తాం. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మేము 2 లక్షల వరకు రావచ్చు, ఇంకా 3 లక్షలు కూడా కావచ్చు. ఫైనల్ గా ఎంతమంది వస్తారో మనం వేచి చూడాలి. అదే ఈ 3 రూట్స్ మనం భద్రత ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం డ్రోన్ ద్వారా పరిశీలిస్తాం. అన్ని చోట్ల పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెడుతున్నాం, సైన్ బోర్డ్స్ పెడుతున్నాం. తర్వాత ఎక్కడెక్కడ వెడల్పు తక్కువ, ఇక్కడ వెహికల్ వాహనం అది స్టక్ అయిపోవచ్చు, అటువంటి ఏరియాలో ఎక్కువ మందిని పెట్టాం. మరియు టోయింగ్ వెహికల్స్ పెట్టాం. ఎక్కడైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోతే టోయింగ్ వెహికల్స్ అక్కడక్కడ పెడుతున్నాం. బ్రేక్ డౌన్ అయిపోతే అది బ్రేక్ డౌన్ రిపేర్ చేయడానికి మెకానిక్స్ కూడా పెడుతున్నాం. తర్వాత వైజాగ్ వాలంటీర్స్ అండ్ వైజాగ్ యువసేన అక్కడ నుండి వాలంటీర్స్ కూడా పిలిపిస్తున్నాం. వాళ్ళతో కలిసి మనం ఈ ప్రోగ్రాం విజయవంతంగా చేయడానికి డిస్ట్రిక్ట్ యంత్రాంగంతో కలిసి పనిచేస్తాం. థ్యాంక్ యూ. మీ ద్వారా అందరికీ తెలియజేయండి. ఈ రోజు రేపు కంటిన్యూస్ గా పబ్లిక్ కి తెలియజేయండి. ఇదే మా రిక్వెస్ట్.